ఒకటో దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 29వ వచనము. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకి చెల్లించుడి, నైవేద్యములు చేతపట్టుకొని ఆయన సన్నిధి చేరుడి. నైవేద్యములు చేతపట్టుకొని ఆయన సన్నిధి చేరుడి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలోకి ఖాళీ చేతులతో దేవుడు రావద్దంటున్నాడు. ఖాళీ చేతులతో రావద్దు అంటున్నాడు అంటే కానుకలు పట్టుకొని రమ్మంటున్నాడని కాదు, కలిగిన వాయి పట్టుకొని రమ్మంటున్నాడని కాదు. దేవుని యొక్క సన్నిధికి నైవేద్యముతో రండి అంటున్నవాడుగా ఉన్నాడు. ఇందులో లోతైన అర్థం ఉంది. మందిరంలోకి వచ్చే వారికి దేవుడు డబ్బు పట్టుకొని రమ్మంటల్లా. దేవుడు డబ్బును కోరుకోవడం లేదు. ఆకాశం నాది, భూమి నాది అంటున్నాడు. వెండి నాది, బంగారం నాదంటున్నాడు. హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్లయితే వెండి నాది, బంగారం నాది అంటున్న వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలోకి రావడము అంటే ఖాళీ చేతులతో రావడం కాదు, కానీ దేవుని సన్నిధానంలోకి రావడం అంటే ఆయనతో సంబంధం కలిగి రావడము. ఈరోజు మందిరంలోకి వస్తున్నావంటే ఎట్లా రావాలి? ఆయనతో ఒక సంబంధం నీకు ఉండాలి. సహజంగా మందిరంలోకి మనకు కొన్ని విషయాలు నడిపిస్తాయి. ఆ తోటికోళ్ళు వస్తుంది, మనం కూడా వెళ్ళాలి. ఆ ఏపరాలు వస్తుంది, మనం కూడా వెళ్ళాలి. ఆ ఏంకుడు వస్తాడు, మనం కూడా వెళ్ళాలి. మనం ఎక్కడ తగ్గకూడదు అని కొంతమంది ఏమో ఆహాల బట్టి ఉంటారు, కొంతమంది ఏమో మంచి మనసాక్షి బట్టి ఉంటారు, కొంతమంది ఏమో వారు వస్తున్నారు కదా మనం కూడా వెళ్ళాలి కదా అని ఉంటూ ఉంటారు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఆకర్షిస్తున్నారు, వారు మందిరానికి నడిపిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడికి వస్తున్నామంటే మనతో దేవుడు మాట్లాడుతున్నాడని, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడని, మన యొక్క ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడని, మనము ఖాళీ గోడల మధ్యలోకి రావడం లేదు, దేవుని యొక్క మహిమతో నిండిన సన్నిధానంలోకి వస్తున్నాం అని ఒక సంబంధాన్ని కలిగి దేవుని యొక్క సన్నిధానంలోకి మనము రావాలి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలోకి రావడం అంటే ఖాళీ హృదయంతో రావడం కాదు, కృతజ్ఞత లేకోకుండా రావడం కాదు. దేవుని యొక్క సన్నిధానంలోకి రావడం అంటే కొంతమంది దేవుని సన్నిధానంలోకి వస్తారు, ఏదో వచ్చాము వెళ్ళి అంటే ఆరాధనా భావం లేని వారుగా ఉంటారు. అంటే కృతజ్ఞత లేని వారుగాను, ఏదో వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళామనే ఆరాధనా భావం లేని వారుగాను, ఖాళీ హృదయం కలిగిన వారుగాను మందిరంలోనికి వచ్చు వెళ్ళేవారుగా ఉంటారు. దీన్ని ఏమంటున్నారంటే రిక్తహస్తములు అంటున్నాడు. మీరు నా మందిరానికి వచ్చేటప్పుడు నైవేద్యములతో రండి అంటున్నాడు. నైవేద్యములతో రండి అంటే డబ్బులు పట్టుకుని రమ్మని కాదు, కృతజ్ఞత హృదయముతో మందిరానికి రావాలి, ఆరాధనా భావంతో మందిరానికి రావాలి. ఈరోజు దేవుడు ఏ వాక్కు చేత నన్ను ఈ నూతన మందిరములో నా హృదయాన్ని తాకుతాడు, నాతో మాట్లాడతాడు అనే భావన చేత మనం ఏం చేయాలంటే మందిరానికి వచ్చేవారుగా ఉండాలి. ఇక్కడ దేవుడు కానుక కంటే హృదయాన్ని చూసేవాడుగా ఉంటాడు. మనమందరము కూడా మందిరంలోకి వచ్చేవారుగా ఉన్నాం. వచ్చే సమయంలో ఈరోజు నా పరిస్థితి నాకు సహకారంగా లేదు, నేను కానుక కూడా వేయలేను అన్న దీనస్థితిలో చాలామంది ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నీ కానుకను చూడడం లేదు, నీ హృదయాన్ని చూస్తున్నాను అంటున్నాడు. ఒక స్త్రీ మందిరములో ఉంది. చాలామంది కలిగిన వారు వారికి కలిగిన దాంట్లో కొంత తీసుకొచ్చి దేవునికి ఇస్తున్న వారుగా ఉన్నారు. దేవుడు వారిని చూచాడు, ఈ స్త్రీని చూస్తున్నాడు. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తనకున్న దాంట్లో మొత్తాన్ని తీసుకొని మందిరములో కానుక వేసింది. అది 2 కాసులే. తన జీవితంలో తనకున్నదంతా ఎంత? 2 కాసులే. మిగిలిన వారు వారికి కలిగిన దాంట్లో కొంత తీశారు. కానీ ఈమె మాత్రం తనకున్నదంతా కూడా దేవునికి తీసినటువంటి అనుభవము కనబడుచు ఉన్నది. దేవుడు ఈ కానుకను చూసిన వాడుగా ఉన్నాడు. ఏ కానుకను? నాకు కావాల్సింది మీ కానుకలు కాదు, ఇదిగో మీరు నా ఎడల ఎలాంటి హృదయము కలిగి ఉన్నారు అన్నదే నాకు కావాలి అని దేవుడు అంటున్నాడు.
అంటే మందిరానికి వచ్చేవారు ఎలాగుండాలంటే ఆరాధన భావంతో రావాలి, దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉండాలి, కృతజ్ఞతా భావం కలిగిన వారుగా మందిరానికి మనం వచ్చేవారుగా ఉండాలి. ఈయన గురించి దేవుడు ఏమంటున్నాడంటే ఈమె అందరికన్నా ఎక్కువగా ఇచ్చింది, ఈమె అందరికన్నా ఎక్కువగా ఇచ్చింది అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మందిరానికి కానుకతో రావడం కాదు, కానీ మన హృదయాన్ని దేవునికి కానుకగా చేసుకుని వచ్చే వారంగా మనము ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే రిక్తహస్తము అంటున్నాడు. రిక్తహస్తం అంటే ఏమిటి? ఇంకా ప్రేమ లేకోకుండా చాలామంది జీవిస్తున్న వారుగా ఉన్నారు, మందిరంకి వస్తున్నారు. అంటే ఇంకా మార్పు లేకోకుండా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. రెండవ మాట, పశ్చాత్తాపం లేకోకుండా కూడా దేవుని సన్నిధానంలో ఆయన్ని గణపరిచేవారుగా ఉంటున్నారు. అంటే పశ్చాత్తాపం రావడం లేదు, మార్పు రావడం లేదు, ప్రేమ అనేది వారి యొక్క హృదయంలో లేదు, కృతజ్ఞత అనేది లేదు, ఇంకా ప్రార్థన అనే అనుభవం కూడా వారి జీవితంలో కనబడడం లేదు. దీన్ని దేవుడు ఏమన్నాడంటే రిక్తహస్తము అంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు మందిరంలోకి నువ్వు సమీపిస్తున్నప్పుడు నీలో ఎదుటివారి పక్షంగా ప్రేమ అనే భావము నూతనంగా చిగురిస్తుందా? మందిరంలోకి వచ్చినప్పుడు అయా గడిచిన కాలంలో మనుషుల పట్ల ఎట్లా అహంకారంగా ప్రవర్తించానో ఆ సమయంలో అది నాకు అనుకూలంగా అనిపించింది, కానీ వెనక్కి తిరిగి చూసుకుని ఆలోచన చేస్తూ ఉంటే అది నా మనసును గుచ్చుతుంది ప్రవ్వా అని మందిరంలోకి వచ్చి మనుషులు వినబడకపోయినా దేవునికి వినబడినట్లుగా అహంకారపూరితంగా ప్రదర్శించిన మాటలే కానీ ప్రవర్తన కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చి పశ్చాత్తాపడుతున్నావా? పశ్చాత్తాపడ్డ నీవు దానిలోని మార్పు నువ్వు కలిగి మందిరాన్ని విడిచి వెళుతున్నావా? ఎందుకంటే చాలామంది చేసిన వాటిని బట్టి పశ్చాత్తాపడతారు, కానీ మార్పు లేని వారుగా ఉంటారు. ఇంకా మందిరంలోకి వచ్చేవారు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అంటే దేవుడు మనకి ఎంత కలగజేసినా కూడా లేని వాటిని గురించే మాట్లాడే భావము, లేని వాటిని గురించి ఆలోచించే ఆలోచన భావం. దీన్ని దేవుడు ఏమంటున్నాడంటే రిక్తహస్తములు అంటున్నాడు. కానీ దేవుడు నైవేద్యములతో మందిరంలోనికి రండి. దేంతో రమ్మంటున్నాడు? నైవేద్యములతో రమ్మంటున్నాడు. అంటే కృతజ్ఞత కలిగిన హృదయముతోనూ ప్రార్థనతోనూ ఆరాధనతోనూ దేవునితో మనము సంబంధము కలిగి ఏం చేయాలి? పశ్చాత్తాపముతోనూ మార్పు గల హృదయముతోనూ మనం మందిరానికి రావాలి. ఎప్పుడైతే ఈ అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయో అక్కడ దేవుని యొక్క మహిమ అనేది కనబడుతుంది. ఏదో ఒకటి మనము మందిరానికి తీసుకొని రావాలి. ఏం తీసుకురావాలి? అయితే నీ హృదయాన్నైనా మందిరానికి తీసుకురా, లేకపోతే నీ యొక్క విశ్వాసాన్నైనా మందిరానికి తీసుకురా, లేకపోతే నీ ప్రార్థన అయినా మందిరానికి తీసుకురా. ఏదో ఒకటి మందిరానికి నువ్వు తీసుకురావాలి. నైవేద్యం దేవుడు కోరుకునే నైవేద్యం ఇదే. అంటే దేవుని దగ్గరికి వెళుతున్నాడు, నాకు దయచేస్తాడని విశ్వాసంతోనన్నా మందికి రా. నేను ఈరోజు దేవుని ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆలకిస్తాడు అన్న నమ్మకంతో నువ్వు దేవుని దగ్గరికి రా. ఈరోజు అర్పించడానికి ఏమీ లేకపోయినా నా హృదయం దేవునికి అర్పిస్తున్నా అన్న కృతజ్ఞత హృదయంతోనైనా ఏదో ఒకటి, ఈ మూడు అనుభవాల్లో ఏదో ఒకటి కలిగి నువ్వేం చేయాలి? రిక్తహస్తాలతో కాకోకుండా ఈ మూడు అనుభవాలతో నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధానంలో సమర్పణ ఎలాగుంటుందంటే అది ఆశీర్వాదానికి మూలంగా ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధానంలోకి వస్తున్నావు, సమర్పణ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది. నువ్వు అర్పించే నైవేద్యములే కానీ సమర్పణే కానీ అది చిన్నదై ఉండవచ్చు, కానీ అక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క మహిమ ఉంటుంది. 5 రొట్లు 2 చిన్న చేపలు చూచేవారికి అది చాలా చిన్నదిగానే కనబడుతుంది, ఒక పక్క డొక్కలో కూడా రాదు. ఇదివరకు పశువులను చూసేవాళ్ళం, పశువులు మేత మేసే సమయంలో డొక్కలు చూసి, ఈ డొక్క చూసావా ఎంత లోతుగా ఉందో, ఈ డొక్క నిండేదాకా పచ్చగడ్డి మేపమనేవాళ్ళు తల్లిదండ్రులు. ఈ పక్క డొక్కలు చూసి నిండుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పశువులను ఇంటికి తోలుకురమ్మని చెప్పేవాళ్ళు. అట్లాగే సహజమైన ధోరణితో మనం ఆలోచన చేసినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తినగలిగే వాళ్ళకి ఒక పక్క కూడా రాదు. మరి ఇటువంటి అనుభవాన్ని ఇది అసాధ్యము. అక్కడ 1000 మంది 5,000 మంది ప్రజలు ఉన్నారు.
5,000 మంది స్త్రీలే అంటున్న వారుగా ఉన్నారు. అంటే దేవుని మందిరంలో సంఖ్య ఎవరిది ఎక్కువ చెప్పండి? స్త్రీలదే ఎక్కువ. 5,000 మంది స్త్రీలు ఉన్నారు అంటే పురుషులు, మరి చంటి బిడ్డలు ఇంకెంతమంది ఉంటారు అంటే సంఖ్య లెక్కకి మించి ఉన్నది. వాళ్ళందరికీ ఉపయోగపడాలని చిన్న బాలుడు ఏమిస్తున్నాడు? 5 రొట్లు 2 చిన్న చేపలను ఇస్తున్నాడు. ఇది సాధ్యమైన 5,000 మందికి పంచడము? అది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అతడు విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనము కూడా విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నది చిన్నదై ఉండొచ్చు. ఆ చిన్నదానితోనే, ఆ కొంచెముతోనే, పేద విధవరాలు ఆ కొంచెము పిండి కొంచెము నూనెతోనే విశ్వాసముతో దేవుని దగ్గరికి, దైవ సేవకుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 3.5 సంవత్సరాల కరువు కాలంలో దేవుడు ఆ కొంచెము పిండి కొంచెము నూనె పోషించలేదా? అలాగే ఈ బిడ్డ కూడా విశ్వాసముతో కొంచెముతోనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాటిని విరిచాడు, ఆశీర్వదించాడు, అనేక మందికి పంచిపెట్టిన వాడిగా ఉన్నాడు. అంటే కృతజ్ఞత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ అనేది కనబడుచు ఉంటుంది. నీ దగ్గర ఉన్నది చిన్నదే అయినా దాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర తీసుకురా, విశ్వాసంతో దేవుని దగ్గర తీసుకురా, సంపూర్ణమైన సమర్పణతో దేవుని దగ్గరికి నీవు తీసుకురావాలి. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి మందిరానికి వస్తూ ఉన్నాడు. చాలామంది మందిరానికి వస్తూ ఉన్నారు. అది కరువు కాలం. కరువు కాలమైనా కూడా అతడు తన ఇంటిలో తనకిచ్చినది దేవునికి తీసుకొస్తున్నాడు. ముఖం ఎరిగిన వారు అంటున్నారు, ఇంత కరువు కాలంలో నీవు ఎట్లాగూ దేవునికి తీసుకురాగలుగుతున్నావు అంటే ఆ వ్యక్తి ఒకే ఒక మాట అన్నాడు, ఇది నాది కాదు, ఇది దేవునిది. నేను విశ్వాసంతో దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాను అని ఆ సహోదరుడు చెప్పాడు. కొంతకాలమైన తర్వాత ఆశ్చర్యపోయారు. ఆ గ్రామంలో ఆ కరువులో అతడు వేసిన పంట అందరికంటే ఎక్కువగా దేవుడు అతన్ని పండేలాగా ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. అంటే మనము దేవుని సన్నిధానంలో తీసుకొచ్చేది అది మనది కాదు, అది దేవుడు మనకిచ్చినది. అది దేవుడు మనకి ఇచ్చినది. మన విశ్వాసంతో కనుక అది దేవుని దగ్గరికి తీసుకురాగలిగితే దేవుడు దాన్ని ఊహించిన దానికంటే అత్యధికముగా తన మహిమ నిమిత్తము దాన్ని విస్తరింపచేయునుగాక, దాన్ని ఆశీర్వదించునుగాక. సమర్పణ అనేది విశ్వాసానికి గుర్తు, విశ్వాసం అనేది ఆశీర్వాదానికి గుర్తు. ఈ వ్యక్తి విశ్వాసంతో సమర్పణ చేసిన వాడుగా ఉన్నాడు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అతని జీవితంలో ఆశీర్వాదం అనేది తీసుకొచ్చిందిగా ఉంది. దేవుడు మన జీవితాన్నే నైవేద్యంగా కోరుచున్నాడు. రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుణ్ణి చాలా సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. అంటే ఏమిటి? మన ఆలోచనలు దేవునికి సమర్పించుకోవాలి, మన సమయాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన యవ్వనాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన ప్రతిభను దేవునికి సమర్పించుకోవాలి, మన కుటుంబాన్ని దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకుని అంటున్నాడు. ఈరోజు చాలామంది మందిరానికి కానుక తెస్తున్నారు, కానీ దేవునికి హృదయాన్ని ఇస్తున్నారా? దేవుడు అడుగుతున్నదే. నీకిష్టమైనది కావాలి, దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు అంటున్నాడు. అంటే ఈరోజు మందిరానికి కానుక తేవడం కాదు, సజీవ యాగముగా మన యొక్క సమయాన్ని, ప్రతిభను, ఆలోచనని, కుటుంబాన్ని, సామర్థ్యాన్ని దేవునికి మనము సమర్పించువారుగా ఉండాలి. సామెతలు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఏమి అడుగుచున్నవాడుగా ఉన్నాడు? హృదయాన్ని అడుగుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలోకి వచ్చిన నిన్ను దేవుడు అడిగేది కూడా అదే. అర్పించు వాటికంటే అర్పించు
మనిషి ముఖ్యమో అంటున్నాడు. నీ హృదయాన్ని దేవుడు కోరుచున్నవాడుగా ఉన్నాడు. మరి నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా లేదా? ఒక వ్యక్తి యవ్వన కాలంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలోకి వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత అతనికి అన్నీ ఉన్నాయి దేవునికి ఇవ్వడానికి. కానీ ఆ రోజు ప్రకటించబడిన వాక్యము అతని యొక్క హృదయాన్ని తాకింది. ఎప్పుడైతే హృదయాన్ని తాకిందో అతనికి అర్థమైన విషయం ఏంటంటే, అర్పించవలసింది కానుకలు కాదు, అర్పించవలసింది నా హృదయాన్ని. అయ్యా, నేను లోకంలో చాలా రకాలైన ఆకర్షణలో పడిపోయాను, చాలా రకాలమైన పాపములోను అపవిత్రలోనూ పడిపోయిన వాడిగా ఉన్నాను. ఎందుకో ఈరోజు నీ వాక్యము నా హృదయాన్ని తాకింది. నేను సజీవ యాగంగా ఇక మీదట నా శరీరాన్ని, నా ఆలోచనను నీకు సమర్పిస్తున్నా ప్రభు అని తన హృదయాన్ని దేవునికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తన హృదయాన్ని దేవునికి అర్పించిన వాడుగా ఉన్నాడో అతని యొక్క ఆలోచనలు మార్చబడ్డాయి, అతని యొక్క నడక మార్చబడింది, అతని యొక్క మార్గం మార్చబడింది. కొన్ని రోజుల తర్వాత అతను ఆ ప్రాంతంలో గొప్ప పరిచారకుడిగా మార్చబడ్డాడు. అతడు ఒకరోజు ఒక మార్గం గుండా గతంలో ఏ పాపమైతే చేశాడో ఆ పాపం చేసిన మార్గం గుండా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అలా వెళ్ళే క్రమంలో ఆ ప్రాంతంలోని వారు ఆ వ్యక్తిని చూసి అంటున్నారు, ఓ అగస్టిన్, ఓ అగస్టిన్ అని అంటూ ఉంటే ఆ మాటలు అతనికి వినపడుకోకుండా పట్టించుకోకుండా వెళుతున్నాడు. అతన్ని ఎరిగిన స్త్రీలైన వారు పరిగెత్తుకుంటూ అగస్టిన్ దగ్గరికి వచ్చి అగస్టిన్, అగస్టిన్ అంటూ ఉంటే ఆ అగస్టిన్ చనిపోయాడు, ఇప్పుడు నాలో ఉన్నవాడు ఆ అగస్టిన్ కాదు, నూతనమైన వాడు అని చెప్పి అతడు పరిశుద్ధతను పట్టుకొని ముందుకు వెళ్ళొచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే అగస్టిన్ అనే ఒక యవనస్తుడు మందిరంలోనికి వచ్చినప్పుడు వాక్యం తన హృదయాన్ని తాకినప్పుడు తన యొక్క ఆలోచనను, తన యొక్క సమయాన్ని, తన యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించిన వాడుగా ఉన్నాడు. ఈ సమర్పణ ఏం చేస్తుందంటే అనతి కాలంలో ఆ ప్రదేశంలో అగస్టిన్ని గొప్ప సువార్థికుడిగా ఆ ప్రాంతంలో నిలబెట్టింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? కానుకలు కాదు, మన యొక్క హృదయాన్ని దేవుడు కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు. కీర్తనలు 29వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా స్వరము యెహోవా స్వరము దేవదారు వృక్షమును నిలుచు. 24వ అధ్యాయము 3వ వచనము, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు ప్రమాణము చేయకయు శుద్ధమైన హృదయమును కలిగి ఉండడము చాలు. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? 2, మందిరానికి మనం ఎలాగూ రావాలి? నైవేద్యముతో రావాలి అంటున్నా. ఏమిటి నైవేద్యము అంటే? మొదటిగా హృదయాన్ని గురించి మాట్లాడాను, ఇప్పుడు పరిశుద్ధత గురించి నేను మాట్లాడుచున్నాను. ఈరోజు మందిరానికి వచ్చే విషయంలో చాలామంది పరిశుద్ధతను చాలా రకాలుగా కొలిసేవారుగా ఉంటారు. అంటే ఎంత బాగా పాడుతున్నామో, ఎంత బాగా ఆరాధిస్తున్నామో, ఎంత పెద్ద కానుక ఇస్తున్నామో, వీటిని బట్టి చాలామంది భక్తిని కానీ మందిరంలో వారి స్థానాన్ని కానీ కొలిచేవారుగా ఉంటారు. కానీ దేవుడు వీటిని కొలుస్తాను అంటల్లా. మీరు మందిరానికి రండి, యెహోవా పరిశుద్ధ పట్టణమును ఎక్కదగిన వాడెవడు? అందులో అతిథిగా నివసింపదగిన వాడెవడు? అంటే పరిశుద్ధత అనేదే వారికి ఉన్న క్వాలిఫికేషన్. ఎంత బాగా ఆరాధన చేసాం, ఎంత బాగా దేవుని సన్నిధానంలో పాటలు పాడామో, ఎంత పెద్ద కానుక ఇచ్చామో అన్నది దేవుడు చూడటం లేదు. పరిశుద్ధత అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు కోరుకునే నైవేద్యం ఏమిటో తెలుసా? పరిశుద్ధత. మందిరంలోకి మనం వచ్చేటప్పుడు సహజంగా మనం బాహ్య విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. తెల్ల బట్టలు వేసుకొని వస్తూ ఉంటాం, మంచి బైబిళ్ళు పట్టుకొని వచ్చేవారుగా ఉంటాం. అంటే చర్చికి రావడమే పరిశుద్ధత అనుకుంటాం,
పాటలు పాడటమే పరిశుద్ధత అనుకుంటాం, మందిరంలో వాక్యం చదవడమే పరిశుద్ధత అనుకుంటాం. అంటే బాహ్య సంబంధమైన ఆరాధన. ఇదిగో నేను మందిరానికి వెళుతున్నాను, వాక్యం చదువుతున్నాను, మందిరానికి వెళుతున్నాను, పాటలు పాడుతున్నా, మందిరానికి వెళుతున్నా, ప్రార్థన చేస్తున్నా, అంటే బాహ్య సంబంధమైనవని మనం పరిశుద్ధతగా భావిస్తూ ఉన్నాం. కానీ నిజముగా ప్రార్థన చేసే నీలో ప్రేమ ఉన్నదా? మందిరానికి వచ్చే నీలో నిన్ను వలె నీ పొరుగు వారిని చూస్తున్నావా? బైబిల్ చదివే నీలో వాక్యం నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నదా? ఒకసారి ఎదుటివారు వేలెత్తే స్వభావం నీలో ఉందా? లేకపోతే నీలో ఉన్న లోపాలను ఎత్తు చూసుకునే స్వభావం ఉందా? దేవుడు రాదగిన విధముగానే మందిరానికి రండి అంటున్నాడు. ఎట్లా రమ్మంటున్నాడు? పాటలతో కాదు, ప్రార్థనతో కాదు, వాక్యంతో కాదు, అందులో పరిశుద్ధత ఉండాలి. మన మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? పరిశుద్ధత. ఇది దేవుడు కావలసిన నైవేద్యము. పరిశుద్ధత అంటే మనము ఏం చేయాలి? పాపాన్ని ద్వేషించాలి. పరిశుద్ధత అంటే మనము దేవుణ్ణి వెతకాలి. పరిశుద్ధత అంటే దేవునికి సన్నిధానంలోకి వచ్చి గడిచిన కాలంలో ఇష్టపూర్వకంగానో అయిష్టంగానో తెలుసో తెలియకో మనం ఏం చేసామంటే కొన్ని తప్పటడుగులు వేసాం. వాటిని గురించి నీ ఆలోచన ఎలాగుంది? వాటిని గురించి నీ తలంపు ఎలాగుంది? వాటితోనే వచ్చి వాటితోనే వెళ్ళిపోతే దేవుడు రాదగిన విధముగా నువ్వు మందిరానికి రాలేదంటున్నాడు. వాటితో నువ్వు వచ్చావు, కానీ వాటితో నువ్వు వెళ్ళిపోకూడదు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చాడు, ఆకాశం వైపు కనులెత్తి ధైర్యం చాలక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను కనులెత్తి ప్రార్థన చేయడానికి కూడా అర్హుడు కాదు అని అంటూ ఉంటే దేవుడు అతను ప్రార్థన ఆలకించి చివరికి ఆ మందిరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ సుంకరి పాపిగానే వచ్చాడు, పరిశుద్ధుడిగా మార్చబడి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఈ మందిరం, ఈ కేంద్రము ఎలాగుండాలో తెలుసా? అనేక మంది ఏ తలంపుతో నువ్వు ఇక్కడికి వచ్చావో ఒక సానుకూలమైన తలంపుతో మందిరాన్ని విడిచి వెళ్ళినట్లుగా దేవుడిని తలంపులను శుద్ధి చేయునుగాక. హల్లెలూయా. అంటే రాదగిన విధముగా యెహోవా పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడెవడు? అక్కడ అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు అంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము అంటూ ఏమీ కూడా లేదు. అంటే ప్రార్థించే పెదవులు దేవుడు కోరుకుంటం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే పరిశుద్ధమైన హృదయాన్ని కోరుకుంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థించే పెదవులు కాదు, బహిరంగమైన ఆరాధన కాదు, అంతరంగమైన ఆరాధనని, హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నవాడుగా కనపడుతున్నాడు. హృదయం గురించి, హృదయ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నా. దేవుని సన్నిధానంలోకి తీసుకురావాల్సిన నైవేద్యం ఏమిటంటే హృదయ పరిశుద్ధత. ఏ పరిశుద్ధత? హృదయ పరిశుద్ధత. హృదయ పరిశుద్ధత అంటే నువ్వు మందిరంలోకి వస్తావు, ఆ మనిషి మీద ఉన్న అసూయ పోదు, ఆ మనిషి మీద ఉన్న కడుపు మంట పోదు, ఆ మనిషి మీద ఉన్న ద్వేషం పోదు. మందిరంలోకి వస్తావు, హల్లెలూయా అంటావు, ప్రార్థన చేస్తావు, కానీ ఆ యొక్క కోపము కానీ ద్వేషం కానీ అట్లాగే నీ హృదయంలో పెట్టుకుంటూ ఉంటా. దేవుడు ఏమన్నాడు? శుద్ధ హృదయముతో నా మందిరాల్లోకి రా అంటున్నాడు. ఏ హృదయంతో వచ్చినా పశ్చాత్తాపంతో వాటిని విడిచిపెట్టు అంటున్నవాడుగా ఉన్నాడు. దేవుడు కోరుకునేది ఈ హృదయాన్ని. ఈరోజు కోపంతో వచ్చిన వారు మందిరాన్ని విడిచి వెళ్ళే సమయానికి ప్రేమతో వారి హృదయం నింపబడును గాక. ద్వేషంతో వచ్చిన వారు సమాధానంతో వారు నింపబడుదురు గాక. అసూయతో వచ్చిన వారు సంబంధం కలిగి ముందుకు వెళ్ళురు గాక. హల్లెలూయా. మూత ముడుచుకుని వచ్చారేమో, చిక్కట నవ్వుతో దేవుడు వారిని పంపించును గాక. మందిరంలోని మేళ చేత దేవుడు వారిని తృప్తిపరచును గాక. అంటే దేవుడు శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నాడు. మంచి హృదయంతో రావడం అంటే ఇది. హృదయంలో ద్వేషం, అసూయ, కోపం ఇవన్నీ కూడా మనం పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించలేము అంటున్నాడు. బయట నుంచి లోపలికి పోగినవి మనిషిని అపవిత్రము చేయవు, కానీ లోపల నుంచి బయటకు వచ్చినవి మనుషుల్ని ఏం చేస్తాయి అంటే అపవిత్రం చేస్తాయి. కడుపులు ఇవన్నీ పెట్టుకుని దేవుణ్ణి మనం ఎట్లా ఆరాధించగలుగుతాం? కయ్యను హేబేలు కనపడుతున్నారు, మందిరానికి వచ్చారు, ఇద్దరూ బలి ఇచ్చారు, కానీ దేవుడు ఒకడు బలిని స్వీకరించాడు. వెంటనే రెండో వాడు ఏమనుకోవాలి? నా బలి స్వీకరించుకోవడానికి నాలో ఏ లోపం ఉందో, ఏ తప్పిదం ఉందో, ఈసారి వచ్చేస్తారానికి ఆ తప్పిదాన్ని సరి చేసుకోవాలి
ఆ లోపాన్ని సరిచేసుకోవాలి అన్న ఆలోచన రావాలి. కానీ వెంటనే కయీను హృదయంలో సహోదరి మీద ఏమొచ్చిందటండి? ద్వేషము, కోపముతో నింపబడిన. దేవుని సన్నిధానములోనే ఆ వ్యక్తి దేనితో నింపబడ్డాడు? ద్వేషముతో, కోపముతో. మరలా నేను చెప్తున్నా, నువ్వు ఉన్నది దేవుని సన్నిధి అని నువ్వు మర్చిపోవద్దు. దేవుని భయము కలిగి నువ్వు ఉండు. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధానములోనే నువ్వు కోపం ఉంచుకున్నావంటే దేవుడికి కనబడిన సృష్టం అంటూ ఏమీ లేదు, ఆయనకి మరుగై ఉన్నదంటూ ఏమీ లేదు. ప్రతిదీ కూర్చుండుటయు, లేచుటయు, నిలుచుటయు, ఆలోచించుటయు అంతయు కనపడుతుంది. ఆయన సన్నిధానంలోనే నీ మనసులో కోపం పెట్టుకున్నట్లయితే ఇంకా దేవుని భయము, మనుషుల భయం నీలో ఎక్కడ ఉంటుంది? కయ్యనులో అదే జరిగింది. అది అతను ఏం చేసిందంటే సహోదరి మీద ప్రేమ కోల్పోయేలాగా, నరహంతకుడుగా, దేశ దెమ్మరగా కయ్యను దేవుడు మార్చివేశాడు. అంటే దేవుని సన్నిధానంలో రగిలిన కోపం అతని నరహంతుడిగా మార్చివేసింది. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది దేవుని భయం కలిగి ఉండు. దేవుని సన్నిధానంలో నువ్వు చేసేది ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు రాదగిన విధంగానే నా సన్నిధానానికి మీరు వస్తున్నారా అని అంటున్నాడు. మందిరానికి రాదగిన విధముగా అంటే పరిశుద్ధమైన హృదయంతో. ఏ హృదయంతో వచ్చినా మందిరాన్ని విడిచే సమయానికి మన హృదయం ఎట్లా ఉండాలటండి? పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ దేవుడు బయట హృదయాన్ని కోరుకుంటం లేదు, అంతరంగ హృదయాన్ని. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే, పరిశుద్ధత లేకోకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకోకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అంటున్నారు. ఈరోజు మనము దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవ కనపడుమా, ఓ దేవా మాట్లాడమా అంటున్నాడు. అంటే దేవుడు మనకి కనపడాలి అన్నా, దేవుడు మనకి మాట్లాడాలన్నా మన హృదయం ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ మందిరములో సమూయేలు ఉన్నాడు, మందిరములో ఏలీ ఉన్నాడు, మందిరములో ఏలీ కుమారులు ఉన్నారు. కానీ దేవుని స్వరం ఎవరికి మాత్రం వినబడింది చెప్పండి? సమూయేలు చప్పుడికి అడుగుతున్నాడు, ఇట్లా స్వరం వినపడుతుంది, ఏం చేయాలి? చిత్తమ ప్రభు ఆలకించమని చెప్పాడే కానీ సమూయేలుకి దేవుని స్వరం వినపడుతుంది, నాకెందుకు దేవుని స్వరం వినపడలేదని ఆ యొక్క భావం అనేది ఏలీలోకి వచ్చిందా? ఆక్రందన అనేది ఏలీలోకి వచ్చిందా? ఈసారి నేను దేవుని స్వరం సమూయేలుతో పాటు వినాలి అన్న సిద్ధపాటన్న ఏలీలోకి వచ్చిందా? లేదు కదా. ఈరోజు ఎవరికి దేవుని స్వరం వినపడుతుంది, ఎవరు దేవుని కనపడతారంటే పరిశుద్ధమైన హృదయం కలిగిన వారికి. ఒక ప్రాంతంలో రాజ్మహల్లో, ఆ రాజ్మహల్లో ఒక పని నిమిత్తం ఇంటర్వ్యూ జరుగుతుంది. అనేక మంది యవనస్తులైన వారు ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వారుగా ఉన్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో బలవంతులు ఉన్నారు, తెలియగలవారు ఉన్నారు, అందమైన వారు ఉన్నారు, మంచి మాటకారులు ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతారు అనుకుంటే ఒక అనామకుడిని ఆ యొక్క రాజు ఏం చేశారంటే సెలెక్ట్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా, ఎందుకు ఈ అనామకుడిని, విలువ లేని వాడిని, లెక్కలో లేని వాడిని సెలెక్ట్ చేశారంటే, ఇదిగో అతని చేతులు చూడొద్దు, అతని హృదయాన్ని చూడండి, అతడు నమ్మకమైన వాడు. నా సన్నిధానంలో నాకు కావాల్సిన ఎలాంటి వాడు తెలుసా? నమ్మకమైన వాడు. దేవుడు కూడా తన పరిచర్లో ఎవరు వాడుకుంటాడు? బుద్ధి గల వారిని, గొప్పవారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. పామరులను, శంకరులను, చదువులేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మన జ్ఞానాన్ని చూడడు, దేవుడు ఎప్పుడు కూడా మన బహిరంగ ఆరాధన చూడడు. దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని చూస్తాడు. అతని చేతుల కన్నా హృదయం చాలా పరిశుద్ధంగా ఉందంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అంటున్న వారుగా ఉన్నారు. హృదయ శుద్ధి అంటే ఈరోజు మనము ఏమి కలిగి ఉండాలటండి? హృదయ శుద్ధి. ఆ రోజు అవ్వ ఆదాములో ఏ మాత్రము కూడా పాపం అనేది లేదు. అందుకే ప్రతిరోజు చల్లపోట వారు దేవునితో మాట్లాడారు. కానీ ఎప్పుడైతే తినవద్దు అన్న పండు వారు తిన్నవారుగా ఉన్నారో వారి హృదయంలో పాపం వచ్చింది. పాపం ఏం చేస్తుందంటే మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేసింది. మనిషికి దేవునికి దూరాన్ని తీసుకొచ్చింది ఏమిటంటే పాపం. అందుకే వారి హృదయంలో ఏదో పాపం ఉంది కాబట్టి చెట్టు చాటున దాక్కున్న వారుగా కనబడుచున్నారు. అంటే హృదయంలో లోపం ఉన్నప్పుడు మనం మనుషుల యొక్క ముఖాన్ని ఎదుర్కోలేము అని అవ్వ ఆదాము ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక యవ్వన సహోదరి మందిరంలోకి వచ్చి, అయ్యా నా హృదయాన్ని మార్చు, శుద్ధ హృదయం దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉంటే తల్లి అంటుంది, ఎందుకమ్మా ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తూ ఉంటాం,
ఎందుకమ్మా ప్రతిరోజు హృదయం గురించి ప్రార్థన చేస్తామంటే, ఎందుకంటే దేవుడు నివసించేది హస్తకృత్యమైన ఆలయాల్లో కాదు, దేవుడు హృదయాల్లో నివసిస్తాడు. మరి అటువంటి దేవుడు నివసించాలంటే నా హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఇది పరిశుద్ధ బైబిల్ బలిపీఠం. ఈ బలిపీఠం మీద దైవ సేవకుడు కూర్చోవాలని ఎంతో అందమైన ఈ యొక్క సోఫాను తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. అంటే ఇది దైవ సేవకుడికి, ఈ బలిపీఠానికి ఇదైతే యోగ్యమైనది అని ఆలోచన. అలాగే మరి మన హృదయంలో దేవుడు నివసించాలి అంటే మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే నైవేద్యముతో నా సన్నిధికి రండి అంటున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు డబ్బుల్ని కానుకను కోరుకుంటున్నాడా, శుద్ధమైన హృదయాన్ని కోరుకుంటున్నాడా? అడిగి చెప్పాలి. శుద్ధమైన హృదయాన్ని కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అనగా 100వ కీర్తన 4వ వచనము, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన్ని స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును అంటున్నాడు. అంటే దేవుడు మందిరములోకి ఎట్లా ప్రవేశించమంటున్నాడు అంటే కృతజ్ఞతాస్తుతులతో. మనము కూడా మందిరంలోకి ఎట్లా ప్రవేశించాలయ్యా? ఈరోజు లేచానంటది దేవుని కృప. ఒక ప్రాంతంలో మందిరంలోకి వచ్చే సహోదరి తెల్లవారు పనికి వెళ్దామని క్యారేజీ కట్టుకుంది. రాత్రిపూట క్యారేజీ అన్నం వండుకుంది. తెల్లవారు చీకటితో పనికి వెళ్దాను, మొక్కజొన్న ఇరుపుడికి వెళ్దామని. రాత్రి పడుకున్నది అట్లాగే చచ్చిపోయింది. తెల్లారు చూస్తే అట్లాగే ఉంది. ఆశ్చర్యపోయారు, అమ్మో ఈ ముసలి రాత్రిపూటే భోజనాన్ని సిద్ధపరచుకుంది, అన్నీ సిద్ధపరచుకుందని. కానీ తెల్లవారిపాటికి ఏమైంది? మనసు మీద పడుకున్నట్టుగానే ఉంది. 8ంటికి కూడా అత్త బయట రావట్లేదని చూస్తే చచ్చిపోయి ఉంది. అంటే ఈరోజు జీవించుచున్నామంటే అది దేవుని కృపే. పొద్దున్నే లేచామంటే దేవుని కృపే. నడుస్తున్నామంటే దేవుని కృపే. ఈరోజు బయటికి వెళ్తున్నారు, ఎంతమంది క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారు. ఏదో ఒక యాక్సిడెంట్, తలకాయ పగిలిపోతామో, నరాలు చెట్లు పోతామో, రక్తాలు గడ్డగట్టిపోతామో, కాళ్ళు ఇరిగిపోతామో, చేతులు ఇరిగిపోతామో. కానీ దేవుడు మనల్ని ఎంతగా క్షేమకరంగా మనల్ని నడిపిస్తున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నాకేం చేశాడు, నా ప్రార్థనకు ఏం జవాబిచ్చాడు, ఎన్నో రోజులుగా ఉపవాసం ఉంటుంటే దేవుడిని సన్నిధానంలోకి రావడం వల్ల నాకేం ఉపయోగం ఉంది. ఈరోజు కృతజ్ఞతాస్తుతులతో దేవుడి మందిరం రావాలి. దేవుడు నీకు ఏం చేయకపోయినా దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు, నడిచే కాళ్ళు ఇచ్చాడు, మాట్లాడే నోరు ఇచ్చాడు, చూసే కళ్ళు ఇచ్చాడు. ఒక వ్యక్తికి చాలా డబ్బు ఉంది, మొన్న మధ్య ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక కన్ను పీకేశారు, ఇంకో కన్ను పనిచేస్తుందంట, కానీ ఆ కళ్ళుకి వెళ్ళే నరాలు చితికిపోయినాయట. లక్షల రూపాయల సొమ్ము ఉంది, కానీ ఆ లక్షలు అతనికి ఏం కలగజేయడం లేదు. వాళ్ళ తల్లి అంటుంది, ఏం చేయాలయ్యా, కన్ను ఈ కాలిరిగిపోయినా చేయిపోయినా బాగుండేది, ఏదో ఒక అవయం పోయినా బాగుండేది, కానీ రోజు దొడ్లో తీసుకెళ్ళాలి, రోజు స్నానం చేయాలి, రోజు కూర్చోబెట్టాలి. ఈ వయసులో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ వయసుకి పెళ్ళిడికి వచ్చిన వాడిని రోజు ఆ పని చేయాలండి, మా వల్ల ఏమవుతుంది అని ఆ తల్లి ఎంతో భారంతో ప్రార్థన చేయమంటుంది. నిజంగా దేవుడు మనం జీవించి ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఇప్పుడు మందిరంలోకి ఎట్లా రావాలి? కృతజ్ఞతతో రావాలి. అయ్యా మేము బయట చాలా విషయాలు చూస్తున్నాం, కానీ మమ్మల్ని సజీవులుగా ఉంచావు, ఆరోగ్యంగా ఉంచావు, అవయవలోపంలా ఉంచావు. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు అని ఈ నైవేద్యంతో మందిరానికి రావాలి. దేవుడు డబ్బులు పడి రమ్మంటున్నాడా, కృతజ్ఞతాస్తుతులు పడి రమ్మంటున్నాడా? చెప్పండి. అంటే మనం ఒక చిన్న మంచినీళ్ళు ఇస్తేనే ట్యాంక్స్ అని చెప్తూ ఉంటాం కదా. మరి దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనము ఈ కృతజ్ఞతాస్తుతులు మనం చెప్తున్నామా? 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు, అక్కడికి వెళ్ళమన్నాడు, బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత 10 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు? 9 మంది. 9 మంది ఎవరికి వారు వారి మార్గాలను చూసుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అంటే దేవుని చేత మనం మేలు పొందుతున్నాం, కానీ తిరిగి 10 మందిలో తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎంతమంది అట్టండి? ఒక్కరే. దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. ఈ 100వ కీర్తనలో ప్రత్యేకంగా దేవుడు చెప్పింది అదే. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరంలోనికి, ఆయన కాలంలోకి మీరు ప్రవేశించండి అంటున్నవాడుగా ఉన్నాడు. మనలో చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, అది లేదు ఇది లేదు అని. ఎప్పుడు చూసినా కూడా వారికి ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో జలక ఉందట. ఆ జలకి ఎంతమంది కూతుళ్ళు ఉన్నారటండి?
ఆ గ్రంథకర్త ఆ కూతుళ్ళ పేర్లు ఏమని పెట్టాడు తెలుసా? కుమారి సుకుమారి అని పెట్టలేదు. ఏమని పెట్టాడు అంటే పెద్ద కూతురు అంటుందంట, చిన్న కూతురు కూడా ఏమంటుందట, జలగకి 2 కూతుళ్ళు. ఎంతమంది కూతుళ్ళు? 2 కూతురు. జలగని జలగానే అన్నాడు, కానీ కూతుళ్ళ పేరు ఏమని పెట్టాడు? ఇమ్మో ఇమ్మో. అనగా మనం కూడా దేవుని సంతానంలో కూతురులాగా వస్తున్నాం. ఈ కూతుర్లుగా వచ్చిన మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చూసినా కూడా ఇమ్ము అయ్యా అదివు, అయ్యా ఇదివు అని జలగ కూతుళ్ళు కనుక ఏ విధంగా అయితే మాట్లాడతాయో మనం కూడా అట్లాగే ఉంటున్నామట. కానీ అయ్యా నీవు ఇచ్చిన దాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని ఎంతమంది మాట్లాడుతున్నారు? ఈ లోకంలో ఎంతో కొంత మాకు కలగజేసావు ప్రభా, కలగజేసుకుని నిలబెట్టుకునే కృప మాకు ఇచ్చావు ప్రభా అని ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ఈరోజు పట్టెడు మెతుకులు కూడా నోట్లోకి వెళ్ళని కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు మందులు వేసుకుంటేనే కానీ జీవం పీల్చలేని చాలామంది ఉన్నారు. కానీ అటువంటి వారి మధ్య దేవుడు మనకి బిళ్ళ లేకోకుండా ఆరోగ్యం ఇచ్చాడే. దాన్ని బట్టి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్న వారుగా ఉన్నాం. మనమట దేవుని సంధానంలోకి వచ్చినప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడు, మనకేమి ఇవ్వాలి అన్న దాన్ని కాకుండా గడిచిన కాలంలో దేవుడు మనకేమి ఇచ్చాడన్న వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తేనట మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా సన్నిధానానికి రాదగిన విధంగానే వస్తున్నావా? మందిరంలోకి నువ్వు నైవేద్యంతో రమ్మంటున్నాడు. నైవేద్యం అంటే ఏంటి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. ఏం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు అనేది మనము ఈ మందిరంలోకి లోకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ కుష్ఠరోగుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించుచున్నవాడుగా ఉన్నాడు. అందుకే 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆయన పంచిపెడుతున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ కృతజ్ఞతాస్తుతులు అనేవి ఉన్నాయా? ఒక సహోదరి హాస్పిటల్లో ఉంది, చాలా బలహీనంగా ఐసీయూ వార్డులో ఉంది. అంటే ఐసీయూ జనరల్ వార్డు. కానీ వచ్చిన డాక్టర్ని పలకరిస్తుంది, వచ్చిన నర్సును పలకరిస్తుంది. నర్సులు డాక్టర్లు ఆశ్చర్యపోయి, అమ్మా నీ పరిస్థితే బాగల, మమ్మల్ని ఎట్లా పలకరిస్తున్నావమ్మా? ఆమె ఒకటే ఒక మాట అంటుంది, నాకు అనారోగ్యంగా ఉండవచ్చు కానీ దేవుడిచ్చిన నోరుందిగా, ఈ నోటితో నేనేం చెప్తాను తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఆ సహోదరి అంటుంది. ఈరోజు మన జీవితంలో కూడా బలహీనత ఉన్నప్పుడు మనుషుల్ని సంతోషంగా పలకరిస్తామా, ముఖం వికారంగా చేసుకుంటామా? ఆమె అంటుంది, నా శరీరానికే బలహీనత కానీ నా నోటికి బలహీనత కాదు కదా, అందుకే నేను నా నోటితో నేనేం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఆ సహోదరి అంటుంది. ఈరోజు దేవుని యొక్క మందిరంలోకి వస్తున్న నీకు ఏది లేదో దాని గురించి మాట్లాడొద్దు. దేవుడు నీకు ఏది కలగజేశాడో దాని గురించి మాట్లాడు. శిష్యులైన వారు లేని ఆహారం గురించి మాట్లాడారు. చిన్న బిడ్డ ఉన్న ఆహారాన్ని దేవునికి ఇచ్చాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడ్డాయి. అక్కడ అనేక మందికి అది ఏమైందో తెలుసా? పంచబడిన అనుభవం అనేది కనబడుచున్నది. రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకి సమర్పించుకునండి. సజీవ యాగముగా నాకున్నవని నీకు అర్పిస్తానయ్యా, నాకున్న జలము, నాకున్న ఫలము, నాకున్నదంతా ఆరగించే ఆహారము అని అంటున్నాడు ఒక భక్తుడు. అంటే తన జీవితంలో సమర్పించడానికి అవకాశం ఉన్నదంతా కూడా దేవునికి కుటుంబాన్ని, బిడ్డల్ని, ఆస్తిని, అంతస్తుని, ఆ యొక్క పదవుల్ని, ఆరోగ్యాన్ని, అయ్యా నేను నీకు సమర్పిస్తున్నాను సజీవ యాగముగా. అనగా నా ఆలోచన ఉంది ప్రభా, మందిరం విడిచి వెళ్ళిన తర్వాత నా ఆలోచన నెరవేరడం కాదు, నీ ఆలోచన జీవితంలో నెరవేరాలి అనడము దేవునికి సమర్పించే ఆలోచన. అయ్యా మందిరం విడిచి వెళ్ళిన తర్వాత నా నడక మారడం, నా నడక ప్రకారం నేను వెళ్ళడం కాదు ప్రభా, నీవు నడిపించిన మార్గంలో వెళ్తాను ప్రభా అని తీర్మానం చేసుకోవడము సజీవ యాగంగా మన యొక్క శరీరాన్ని సమర్పించడం అంటే దేవుని యొక్క మందిరానికి నైవేద్యంతో రమ్మంటున్నాడు. ఏ నైవేద్యము? సజీవ యాగం అనే నైవేద్యము, సజీవ యాగం. మరి నీ జీవితంలో ఈ సజీవ యాగం అనే నైవేద్యం నీలో ఉందా? దేవుడు భాగస్వామ్యం కోరుకోవటంలా సంపూర్ణతను కోరుతున్నాడు. కొంతమంది ఏమంటారంటే పార్ట్నర్షిప్, కౌలు వ్యవసాయం అంటారు, పాలు వ్యవసాయం అంటారు. పాలు వ్యవసాయం అంటే చెరి సగం, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నాకు మేలు చేయి, అయ్యా నేను ఉపవాసం ఉంటా, నేను అనుకున్నది నాకు జరిగించు,
అయ్యా నేను మొక్కుబడి చేసుకుంటా కాబట్టి నాకు అనుకున్నవి నీవు చెయ్యి అంటే కొంత ఏం చేస్తా, కొంత నువ్వు చెయ్యి. దీన్ని ఏమంటారంటే పోల వ్యవసాయం అంటారు, అంటే పార్ట్నర్షిప్ అంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ను కోరుకుంటం లేదు, సజీవ యాగం అనేది కోరుకుంటున్నాడు, సంపూర్ణత అనేది కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఇక మీదట నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తం, సర్వచిత్తంబు నీదేనయ్యా, సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రగా నన్ను చేయుమయ్యా అని ఎవరైతే సజీవ యాగముగా వారి యొక్క ఆలోచనలు దేవుని సమర్పించుకుంటూ వారుగా ఉంటారో వారిని దేవుడు ఆశిస్తాడు. లోకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టమో కాదు అంటున్నాడు. అంటే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమంటున్నాడు. దేవుడు కూడా ఏమన్నాడు, నా చిత్తం చేయమన్నాడా, దేవుని చిత్తం జరిగించాలంటున్నాడా? చెప్పాలి. దేవుని చిత్తం జరిగించమంటున్నాడు. అంటే నీవు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభువారే దేవుని చిత్తం జరిగించమంటున్నాడు. మరి మనం మాత్రం నేను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా కావాలి. అయ్యా నాకు ఒకడు ఏం చేశాడు నీకు తెలుసు, వాడిని టెప్పర్ లారీ కొద్దాలి. ఏం కొద్దాలటండి? టెప్పర్ లారీ కొద్దాలి. అంబులెన్స్ బండి కూడా లేటుగా రావాలి, హాస్పిటల్ వైద్యం కూడా ఆ రోజు శనివారం రాత్రి రావాలి, అర్ధరాత్రి రావాలి, ఆదివారం అయిపోవాలి, డాక్టర్లు కూడా అందుబాటులో ఉండకూడదు, 10 రోజులు మంచంలో ఉండాలి, లక్షల అప్పులు పాలైపోవాలి అని మనసులో కోరుకుంటారు, పైకి చెప్పర్లే. ఇక్కడ మన చిత్తం కాదు, అయా నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన చిత్తం నెరవేరాలంటలేదు, దేవుని చిత్తము నెరవేరాలి అంటున్నాడు. మరి నీ జీవితంలో దేవుని చిత్తానికి అవకాశం ఇస్తున్నావా? ఒకసారి నీవు ఆలోచన చేసుకో. ఒక ప్రాంతంలో ఒక సంగీత కళాకారుడు ఉన్నాడు. అతడు తన సంగీతం చేత గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడాడు, ఇదిగో ఈ ప్రతిభ నీ కోసం కాదు నా కోసం వాడు, ఈ ప్రతిభ నాది అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, అంటే ఈ ప్రతిభ ద్వారా నేను మహిమ పొందడం కాదు, ఈ ప్రతిభ ద్వారా దేవుడు మహిమ పొందాలని తన యొక్క చిత్తాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని ఆ ప్రాంతంలో జరిగించడం ప్రారంభించాడు. అతడు సంగీతం వాయిస్తుంటే అనేకమైన హృదయాలు కదిలించబడ్డాయి. అనేక మంది దేవుని యొక్క మహిమను అతని యొక్క ప్రతిభలో చూచిన వారుగా ఉన్నారు. అతనికి దేవుడు గొప్ప పేరునిచ్చాడు. మనము దేవునికి మహిమిస్తే దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. హల్లెలూయా. సర్వచిత్తం అంటే సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించి నైవేద్యముగా దేవుని యొక్క సన్నిధానంలోకి తీసుకురావాలి. హల్లెలూయా. నా సన్నిధానానికి ఎట్లా రమ్మంటున్నాడు? నైవేద్యముతో రండి. డబ్బులు పట్టుకొని రమ్మంటున్నాడా? కానుకలు పట్టుకొని రమ్మంటున్నాడా? లేదు. సజీవ యాగముగా పరిశుద్ధంగా చక్కటి హృదయముతో మీరు నా సన్నిధానానికి రండి అంటున్నాడు. ఈ విధంగా మనం వచ్చినట్లయితే అబ్రహాం అటువంటి సంపూర్ణమైన చిత్తముతో దేవుని సమీపించాడు కాబట్టి తన కుమారునికి ప్రతిగా దేవుడు మరి ఒక బలిని ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. అతడు కూడా ఆశీర్వాదకరంగా మార్చిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము సంపూర్ణమైన సమర్పణ. ఈరోజు అనేక మంది విశ్వాసులకు అబ్రహామును ఏం చేశారు తెలుసా? తండ్రిగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు మందిరానికి రాదగిన విధంగా నువ్వు వస్తున్నావా? రాదగిన విధంగా నీవు వస్తున్నా. మందిరానికి ఎట్లా రావాలి? నైవేద్యంతో రావాలి. నైవేద్యం అంటే ఏంటి చెప్పండి? మంచి హృదయంతో రావాలి, పరిశుద్ధతో రావాలి, కృతజ్ఞతతో రావాలి, సజీవ యాగంగా రావాలి. 4 విషయాలు: మంచి హృదయము, పరిశుద్ధత, కృతజ్ఞత. ఇవి దేవుడు కోరుకునే నైవేద్యం. ఇట్టి నైవేద్యముల చేత దేవుడు మన కుటుంబాలు నింపునుగాక, మన గృహాలు నింపునుగాక, మన యొక్క హృదయాలు నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రభా, దేవుని యొక్క సన్నిధానానికి నైవేద్యంతో రామంటున్నాం. మేము రాదగిన విధముగా నీ సన్నిధానంకు రావాలా ప్రభా. బలి అర్పణలు కోరుకోవడం లేదు ప్రభా, హృదయాన్ని కోరుకుంటున్నాం. సజీవ యాగంగా మా శరీరాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి నాయన, బిడ్డలైన వారి పక్షంగా మీరు నుండి ఏ విషయంలో అయితే నీ సన్నిధానాలకు వచ్చిన వారు ఉన్నారు ప్రభా, మందులోని మేళ చేత బిడ్డలైన వారు తృప్తిపరిచి పంపించమని అతి త్వరగా రానయ్యన్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.